హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవికా వైన్స్. దోస్తులు, ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ అండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియోస్ మీ నోటిఫికేషన్స్ లో వస్తాయి. మరి దోస్తులు, మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న మేనత్త కూతురు పార్ట్ 20తో మేము ముందుకు వచ్చేసాము. మరి పార్ట్ 20లో ఏముండబోతోందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? అయితే మరి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి దోస్తులు. వీడియో పైన మీ అభిప్రాయాన్ని తెలియజేయండి కామెంట్ రూపంలో. హైప్ చేస్తున్నారు కదా దోస్తులు మన వీడియోస్ని, హైప్ చేయండి దోస్తులు. ఇక మోనిక వారం రోజులల్లా దర్శనాలు అన్నీ అయిపోతాయట. ఇక వారం తర్వాత ఇండియాకి వస్తా అన్నది. ఇక అది వస్తుంది కాబట్టి నా ప్లాను స్టార్ట్ చేయాలంటే నేను ఫస్ట్ ఇక్కడ నుంచి అవతల పడాలి. ఈయనకు ఎట్లైనా వేసి సోప్ వేయాలి. అది ఇంట్రెస్ట్ పాడైంది. మంచిగా చీర కట్టుకొని లక్షణంగా ఉంటేంది. ఈ ఏజ్లో ఇట్లాంటి డ్రెస్సులు అవసరమా? పైనుంచి కింది దాకా బొంత వారేసినావు. అన్నయ్యకైతే ఎక్కడ పనిలేదు, ఏదో ఒకటి అంటూనే ఉంటాడు వదనని. తనకి ఇష్టం వచ్చినట్టు తను ఉంటుంది, వదిలేయచ్చుగా. ఇప్పుడు ఆ కోపం అంతా నా పైన చూపెడుతుంది. ఇంటికి వెళ్ళాక కూడా వీళ్ళ గొడవలు ఇలాగే ఉంటాయి. ఆ కోపాన్నంతా నా కూతురు పైన చూపిస్తుంది తను. ఇగో నేను నీ కోసమే వేసుకున్నా గిట్లా. మా ఆయనకు మస్తు నచ్చాలి, రకరకాల డిజైన్లు ఉండాలని గిట్ట పూలు పోసుకొని వచ్చినావా? అంటే పూల పోత పోయించుకొచ్చిన. జపాన్ వాళ్ళు వేసుకుంటారు చూడు, గట్లున్నావు సేమ్. అయ్యో గి జపాన్ స్పెషాలిటీ మంచిగా గుర్తుపట్టినావండి నువ్వు. చూసినావా, నేను ఏ డ్రెస్ వేసుకుంటే గా డ్రెస్ లెక్క కొడతా. అంటే మంచిగా షూటింగ్ అవుతుంది నాకు. ఏడ్చినట్టున్నది. అన్నయ్య, చెల్లెమ్మా, అన్నయ్య మనం నిన్న వెళ్ళిన గుడి చాలా బాగుంది కదూ? చాలా అంటే చాలా బాగుంది కదా. అది ఇక్కడ ఫేమస్ కృష్ణ మందిర్. నేను దిక్కు మీ అన్నతోటి మాట్లాడుతూ ఉంటే నాకు రెస్పెక్ట్కే ఇయ్యవు కదా నువ్వు. పానకాళ్ళ పుడక లెక్క మధ్యలో కురకచ్చా అన్నయ్య అంటవెందుకు? అలా అని కాదు వదిన, మీరిద్దరు ఏదో వాదించుకుంటున్నారు కదా, గొడవ పెద్ద అవుతుందేమోనని అన్నయ్యని అలా పలకరించానంతే. మూడు పెళ్ళాలు మాట్లాడుకుంటా అంటే మధ్యలోకి రావద్దు చెప్తాన్నా. ఇగో నేను మీ చెల్లెను ఏందో అంటాను అనుకోకు. ఇట్లా మనం మాట్లాడుకుంటా ఉంటే మధ్యలోకి వచ్చిందనుకో ఏదోటి అంటాం మర్చిపోయి, మళ్ళీ ఆమె బాధపడుతుందని చెప్తాన్నా. చెల్లెమ్మ, మాకిదంతా అలవాటే. గొడవ పెద్దదైనా చిన్నదైనా అది నాతో పాటే ఉంటుంది, నేను దాంతో పాటే ఉంటా. నువ్వేం కంగారు పడకు. అలాగే అన్నయ్య. కానీ నీకేం తెలుసు అన్నయ్య వదిన గురించి? నువ్వు ఉన్నప్పుడు ఒకలా ఉంటుంది, నువ్వు బయటికి వెళ్ళాక ఇంకోలా ఉంటుంది. చెప్పే, ఏందో చెప్పబడుతుంది కదా. ఏం లేదు కానీ ఇది తెచ్చి మంచిగా ఉన్నా నాకు. ఇగో నీ గురించి తప్ప ఇంకేదైనా చెప్తా అంటే నేను ఉంటా, లేకపోతే ఇది ఉండా, నేను పోతా. పోతే కానీ రంగరంగా మాకు చెరొక కళ్ళు సీసా పట్టుకొచ్చేయండి. కళ్ళు సీసనా? చీ. అయ్యో ఏమైతుంది నీకు? మేం తాగితే నీకేం కాబట్టి. ఏం మాట్లాడుతున్నావే నువ్వు? ఇడ కల్లులు బిల్లులు దొరకాయి. ఎందుకు దొరికాయి? మనం నిన్న పోయిన హోటల్లో ఒక రూమ్ నిండా సీసాలో పెట్టిండ్రు, నేను మా చూసిన. అది డైరీ షాపు. అవన్నీ పాలు సీసాలలో పెట్టి అమ్ముతారు. అయ్యో నీ పిసపాడుగాను, గింత పైసలు సంపాదించినావు కానీ నీకేం ఎరకలేదు. నాకు రంగు తెలదా? తెల్లగా ఉన్నది కాదు నేను అన్నది. మరి కళ్ళు తెల్లగా కాకపోతే నల్లగా ఉంటుందానే? అయ్యో కళ్ళు అంటే కళ్ళు కాదయ్యా, గవేన్లు విస్కీలు ఉంటాయి చూడు గవ్వి. నువ్వు తాగవా అప్పుడప్పుడు రాత్రిపూట కూర్చొని గవ్వి? నీకేం రోగం పుట్టింది? వైన్లు విస్కీలు తాగుతావా? ఇంకోటి కూడా ఎంత ఉంటుంది, ఓడకన్నా ఇంకా మత్తు ఉంటాయి. నువ్వైతే పట్టుకరాపో, నేను తాగుతా. మీ చెల్లెకి గురించి అలవాటు చేస్తాపో. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మా చెల్లి ఏమనుకుంటే చెప్పు. పిసపిస మాట్లాడుతున్నావు. ఎన్నడన్నా తాగినవా నువ్వు? కొత్త చేస్తున్నావు పిసపిస. అయ్యో నా మొగుడు పిసపిత్తుడున్నాడు, నీకు తెలియకపోయే. నాకు అలవాటే లేదనుకుంటున్నావు కదా. చిన్నప్పటి సుంది అలవాటే నాకు. మా ఊర్లో కళ్ళు ఏమైనా తాగుదు, ఎండాకాలం అయితే చల్లదనం తాగుతే. గది కళ్ళు కాదే, నీరు తాగితే మంచిది, చల్లదనం. గదే నీరా గదే కళ్ళు, అంతకంటే పావుదక్క రెండొకటే నీకు తెలియదు. ఏదైతే ఏంది, తాగనైతే తాగుతాం. కళ్ళు నీరలు మా తాగుతావు కానీ గివైతే నీకు అలవాటు లేదు. కానీ ఎందుకు ఎప్పుడు వట్టిగా తలకే పాడి చేసుకొని అలవాటు చేసుకుంటావు? అయ్యో మొగుడా, నేను చెప్పేది విను ఫస్ట్. మేము వారానికి ఒకసారి కిట్టి పార్టీలు చేసుకుంటామా లేదా? ఆదివారం చేసుకుంటారు.
అదిగా కిట్టి పార్టీ అంటే ఏమనుకుంటున్నావు? పైసలు బాగున్నాయి నాకున్న దోస్తులకు. అట్టి వట్టి సమోసాలు మిరపకాయ బజ్జీలు తెచ్చుకొని తింటాం అనుకుంటానా? కాదు, మా కిట్టి పార్టీలా సీసాలు తెప్పించుకుంటాం మేము. ఏందే సీసాలు తెప్పించుకుంటారా? ఆవు, వేన్లు విచికిలు ఓడకాలు బీడకాలు అన్నీ తెచ్చుకుంటాం. మనసుకో బుక్క తాగుతాం. ఓ 20-30 బాటిల్ తెప్పిస్తాం తెలుసా? ఆయన్ని కథం చేస్తాం. 20-30 బాటిల్ తెచ్చుకుంటారా? అంటే రకానికొకటి అన్ని సేమ్ కాదు. కొన్ని బాటిళ్ళు రకానికి ఒకటా? ఎంతమంది వస్తారు ఇంత కిట్టి పార్టీకి? నేను గరామ గరాధ ఇంకా శారద అన్న సురేఖ. మొత్తం 5గురేనా? అంతే, ఇంకోతున్నది అని దానికి బాగా బల్పు. నేను గిట్లాంటి పాటలకు రానను వీకింది. మరి అది ఏందే మరి? అందరు తాగుతారు అనుకున్నావా? ఇష్టపడరు అందరూ. నీకేం తెలుసు? దాని ఇంట్లో దాని మొగంతో కూర్చొని తాగుతుందట. అదే చెప్పింది మాకు. నేను ఎవరితో తాగా మా ఆయనతోటే తాగుతా అని. అందుకే కదా అంటే మాకు మంట. మంచి దోస్తులే దొరికిండ్రే నీకు. మంట ఎందుకే అయినా? తాగా అంటే మంట కదా నీకు. తాగుతుంది కదా మెక్కనో కాడ. అట్లా కాదు అబ్బో. ఇప్పుడు నా మొగుడేమో గట్లా తాగుదామని తింటాడా? అయినాడు. నా దోస్తులకు కూడా అంతే కథ. ఓడినాడు ఓడొప్పుకోడు. మరి దాని మొగుడైతే ఎంత మంచోడు చెప్పు నువ్వే. మంచిగా తాగిస్తాండా లేదా పక్క గుసబెట్టుకొని? ఓహో, మీకు అట్లాంటి మొగుడు లేడు, దానికి ఉన్నాడానా మీ బాధ? మేము ఇప్పుడు కిట్టి పార్టీలల్లా ఏం మాట్లాడుకుంటా తాగుతాం అనుకుంటున్నావు? దాని గురించే. దాని మొగుడు ఎంత పని చేస్తాడు అనుకుంటున్నావు? ఇంట్లో అటు ఆఫీస్కి పోతాడు, మళ్ళీ ఇంటికి రాగానే దీన్ని అన్నీ రెడీ పెడతాడు. ఇది ఎక్కడ పడితే అక్కడ పనులన్నీ వారేసి కూర్చుంటుంది. అటు రాగానే అన్నీ చదువుకొస్తాడు. ఎంత బద్మాష ఆడదది అని ముచ్చట పెడతాను దాని మీద. సో ఇప్పుడు నీకు సీసాలు పట్టుకురావాలంటావు? ఇప్పటికి అర్థమైనా అది నీకు? నువ్వు ఎట్లా దేవని నాకు తెలుసు, కానీ మీ చెల్లి ఉన్నది కదా, మీ చెల్లె కోసం అన్నది ఎత్తావు. అది గట్లాంటిది ఆగదే. అవునే చెల్లమ్మా? అన్నయ్య, ఏం సంగతి? ఏమంటావా? మీ వదిన నువ్వు ఇద్దరు కూర్చుంటారా మరి? వద్దన్నయ్య, నాకు అస్సలు అలవాట్లేదు. కావాలంటే థమ్స్అప్ లేకపోతే స్ప్రైట్ ఏదన్నా ఒక కూల్ డ్రింక్ పట్టుకరా, వదిన కంపెనీ ఇస్తా. ఓ పిల్ల, నేను చెప్పేది నీకు ఎన్ని బాధలున్నాయి లోకంలో. ఆ బాధలన్నీ నువ్వు మర్చిపోవన్నంటే గిట్ట తాగాలి. కమ్మగుంటుంది, సమ్మగా తేలుతాం. మనకే బాధలు తెలివయి. నాకు ఇప్పుడు ఏం బాధలు లేవు వదిన. నా కూతుర్ని మీ చేతిలో పెట్టినా కదా, ఇప్పుడు నాకే బాధలు లేవు. నువ్వు తాగుతా అంటేనే తెస్తాడు నా మొగుడు, లేకపోతే తేడు. అన్నయ్య, వదిన తెమ్మంటుందిగా, తీసుకురా. అలవాటు లేదంటే ఏదైనా అనుకోవచ్చు, తను తాగుతానంటుందిగా అప్పుడప్పుడు. తీసుకురా అన్నయ్య. సరే అమ్మా, మీరు ఇంతగానం బలవంత పెడుతున్నారు కదా నన్ను. మీ ఇష్టం. తొందరదే, మళ్ళీ అటే పోకు, మర్చిపోకు. హెచ్చుడేందే? ఫోన్ చేస్తే వాడే తీసుకొచ్చిస్తాడు. ఫోన్ చేస్తే ఆడే తెస్తాడా? మరి నాకు వెళ్తే నేను ఇప్పటికీ 10 మాటలు ఫోన్ చేసుకుంటూ. నాకు తెలియకపోయే ఫోన్ నెంబర్ ఇయ్యు, అప్పుడప్పుడు నేను చేసుకుంటా. అయ్యో, నేను చెప్పుదామన్న ముచ్చట మర్చిపోతే ఈ కాళ్ళు ధ్యాసల పడి. ఇవాళ ఓంతి, ఇవాళ సెలబ్రేషన్ చేసుకుందాం మంచిగా తాగి. రేపు పోదామని పూల పెడదాం. 2 రోజులల్లా ఇంట్లో ఉండాలి నేను. స్వాతి అప్పుడే లేచిందా? వాటర్ సౌండ్ వస్తుంది. వాష్రూమ్కి వెళ్ళినట్టుంది. ఛా, ఏంటి ఈ ఫోటో? మౌనిక ఇంకా విరాజ్ కార్తీక పెడతానంది ఈ ఫోటోసా? వాట్ ద హెల్? మౌనిక ఎందుకు అలా అబద్ధాలు ఆడుతోంది? కజిన్ బ్రదర్ అని చెప్పింది. విరాజ్తో ఇంత క్లోజ్గా ఉంటుందా? ఇది బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్లా లేదే. వీడియో డ్రింక్ చేస్తోంది పబ్లో. చా. హలో రాజ్. అరే మధు, సారీ టు డిస్టర్బ్ యూ. తెలుసురా నువ్వు చేస్తావని. చెప్పు. ఆ ఫొటోస్ వీడియోస్ నేనే తీసానురా. ఐఎమ్ సారీ, నీ పర్మిషన్ లేకుండా తీసినందుకు. కార్తిక్ నీకు ఎంతగానో చెప్పడానికి ట్రై చేశాడంట, కానీ నువ్వు నమ్మట్లేదుగా. అందుకే వాడు నాతో ఇదంతా చేయించాడు. ఏంట్రా నువ్వు మాట్లాడుతుంది? ఇదంతా నిజమా? మార్ఫింగ్ ఫొటోస్ అయితే కాదు కదా? అరే అంత డౌట్ ఏంట్రా?
కావాలంటే చూడు, ఆ ఫోటో పైన నా సైన్ ఉంటుంది. నా ఫోన్, టైం, డే అన్నీ ఉన్నాయి చూడు. అది నీకు ఏ వీడియోలో ఎలా అనిపిస్తుందిరా? అంత న్యాచురల్గా ఉంటాను. ఒక్క నిమిషం ఆగు, నేను ఇక్కడే ఉన్నాను. వీడియో లైవ్గా చూపిస్తానుండు. ఓపెన్ చేయరా వీడియో. అరే, నాకంత ధైర్యం ఉందంటావారా? ఫస్ట్ ఓపెన్ చేయరా. మా ఫ్రెండ్ని పంపించి మాట్లాడిస్తాను చూడు వాళ్ళిద్దరితో. వాట్? అరే ఏంట్రా ఇది? చూస్తున్నావుగా ఈ మౌనిక నిర్వాకం. ఒకసారి కాల్ చేయరా కావాలంటే. తనకు ఒకసారి కాల్ చేయు, నేను వీడియో కంటిన్యూ చేస్తాను. తన ఫోన్ కూడా లిఫ్ట్ చేస్తుంది చూడు. ఛీ, నేను చెయ్యనురా. తనతో ఇంకా మాటలు కూడా లేవు. అరే చాలరా, నేను ఇంకా చూడలేను. వీడియో క్లోజ్ చేసేయి. ఓ గాడ్, నమ్మలేకపోతున్నాను రా. నువ్వు నమ్మట్లేదనిరా, కార్తిక్ ఇదంతా చేయించాడు నాతో. 2 రోజులు లీవ్ పెట్టుకొని తన వెనకాల తిరిగాను. నీకోసం, మన ఫ్రెండ్షిప్ కోసం. థ్యాంక్ యూ సో మచ్ రా మధు. నువ్వు నా లైఫ్ని కాపాడావు. పాపం రా కార్తిక్, నాకు 1 ఇయర్ నుంచి చెప్తున్నాడు ఆమె గురించి. అవునరా, వాడు ఎప్పటి నుంచో చెప్తున్నాడు. నేనే నమ్మలేదు. అలా యాక్టింగ్ చేసిందిరా తను నాతోని. ఇప్పటికైనా నమ్మకం కుదిరిందిగా. నమ్మకం ఏంట్రా, ఇంత క్లియర్గా చూస్తేను. సో ఎంజాయ్ రా, హ్యాపీ మ్యారీడ్ లైఫ్. పెళ్ళికి నన్ను పిలవలేదుగా. నేను ఇండియాకి వచ్చినప్పుడైతే నాకు పెద్ద పార్టీ ఇవ్వాల్సిందే. ఇస్తాను రా పక్కా, వచ్చేసేయ్. అరే, దాన్ని మొత్తం నీ మనసులోంచి తుడిసేయరా. మనం చదువుకునే రోజుల్లో తన గురించి కొంచెం ఆడ్గా అనిపించింది, కానీ మరీ ఇలాంటి అమ్మాయి అని అస్సలు తెలీదురా నాకు. మనందరికైతే బ్రదర్ అనే తెలుసు. వీరాజ్ గారు చూసావుగా. చాలరా, ఇంకా నాకు వాళ్ళ గురించి చెప్పొద్దు. నేను ఇవన్నీ డిలీట్ చేస్తున్నాను సిస్టంలో నుంచి, ఇంకా నాలోంచి. వెరీ గుడ్ రా, వెరీ గుడ్. పాపం కార్తిక్, వాడి ఇన్నాళ్ళ బాధ ఫలించింది. బాయ్ రా, టేక్ కేర్. బాయ్. వాట్ ద ఫక్. ఇంత చండాలమైన ఫొటోస్ మొత్తం డిలీట్ చేశాను. గుడ్ బై మౌనిక. స్వాతి ఏంటి ఇంకా రావట్లేదు? అమ్మో, బావేంటి అలా చూస్తున్నాడు? స్వాతి, అప్పుడే లేచావా? అలా చూడకు బావా. ఎలా చూడాలి మరి? వచ్చి కూర్చో. నువ్వు అటు తిరిగి కూర్చో బావా, అప్పుడే వస్తాను. తిరిగానురా. నువ్వు తిరగలేదు. సరేరా. మళ్ళీ నేను కూర్చున్నాక తిరగవుగా. వచ్చాను, తిరగొద్దు. స్నానం చేశాను. నైట్ తమరు ఎక్కడ పడుకున్నారో తెలుసా? నీకు కోపమైతే లేదుగా? నీకు అలా అనిపించిందా? చాలా భయమేసింది బావా. నన్ను ఎక్కడ నెట్టేసి కింద పడేస్తావోనని భయంతో పడుకున్నాను. ఏమన్నావు? నువ్వు కింద పడేస్తావనుకున్నాను. కాదు, అంతకుముందు. స్నానం చేసి వచ్చాను బావా. ఎందుకు? ఈరోజే చేసావా? రోజు చేయవా? మొద్దు బావా, నీకోసమే స్నానం చేసి వచ్చాను. ఏంటి? ఏం లేదు. నేను అటువైపు తిరగనా? వద్దు, అలానే ఉండు. నేను నీకు ఒకటి చెప్పాలి బావా. కష్టపడి నేర్చుకున్నాను. అవునా? ఏం చెప్పాలి? నువ్వు అలానే ఉండు, చెప్తాను. మరి మన ఫ్లైట్ టైం అవుతోంది, మనం వెళ్ళాలి. నిన్నే చెప్పానుగా టికెట్స్ బుక్ చేశానని. ఇప్పుడేనా బావా? టికెట్స్ అయితే ఇంకా బుక్ చేయలేదు. నీ ఇష్టం. ఇప్పుడు చేయమంటే చేస్తాను, లేదంటే ఇంకో వారం తర్వాత బుక్ చేయమన్నా చేస్తాను. ఏంటి బావా? ఇప్పుడు చేయనా, ఇంకో వారం తర్వాత చేయనా? నేను నీకు ఒకటి చెప్తానన్నానుగా బావా. అది విన్నాక నువ్వే ఆలోచించుకో. నీ ఇష్టం. సరే చెప్పు. అలానే ఉండు. నాకు సిగ్గేస్తోంది. నువ్వు కళ్ళు మూసుకో. మూసుకున్నాను. అబద్ధం. రాజ్, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ సో మచ్ బావా. స్వాతి, ఐ లవ్ యూ టూ. ఐ లవ్ యూ స్వాతి. లవ్ యూ మర్దలా.